బండి సంజయ్ కొడుకు లైంగిక వేధింపులపై టీ న్యూస్ పోరాటం ఫలించింది. ఎట్టకేలకు తోక ముడిచి దిగొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. బండి భగీరథ్ పోక్సో కేసుపై గత 3 రోజులుగా టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. అయితే టీ న్యూస్ తప్ప బండి కొడుకు వార్తను ఏ ఇతర ఛానల్ కూడా కవర్ చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే వార్తను తొక్కిపెట్టారు. పోక్సో కేసు విషయంలో సర్కారు వైఖరిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజల్లో ఆగ్రహం పెరగడంతో తప్పనిసరి విధిలేక స్పందించారు రేవంత్. బండి భగీరథ్ వ్యవహారం ఇప్పుడే తనకు తెలిసినట్టుగా బిల్డప్ ఇచ్చేందుకు రేవంత్ కవరింగ్ డ్రామాలు మొదలుపెట్టాడు. పోక్సో కేసుపై చర్యలు తీసుకుంటున్నట్టుగా రేవంత్ హడావిడి చేస్తున్నాడు. ఇక దీనిపై స్పందించడానికి అడ్వకేట్ లలితారెడ్డి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి లలితారెడ్డి గారు. గత 3 రోజులుగా ఎంతో హైడ్రామాను చూస్తున్నాం. ఏ మీడియా ఛానల్ కూడా ఒక అమాయకురాలికి ఒక జరిగిన అన్యాయం గురించి ఎవరూ మాట్లాడట్లేదు. కానీ ఇప్పుడు మాత్రం సీఎం రేవంత్ రియాక్ట్ అయినట్టు 3 రోజులు అవుతున్న తనకు చెప్పనట్టుగా అతను మాట్లాడడం జరుగుతోంది. దీనంతా చూస్తే మీకేమనిపిస్తుంది, ఏమంటారండి? ఇదంతా ఇంటెన్షనల్ గా చేస్తున్న వ్యవహారంగా కనిపిస్తుంది. బికాజ్ ఇది ఏదైతే పోక్సో చట్టం కింద కేసు రిజిస్టర్ చేశారో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 40, మీరు అన్నట్టుగా 3 రోజులు ఆల్మోస్ట్ 3rd డే రోజు. సో ఎన్ని రోజులైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోబడలేదు. సో ఇప్పటికైనా మరి స్పందించాను, ఇప్పుడే తెలిసింది అని చెప్పడం మరి ఎంతవరకు సబబో సీఎం గారే చెప్పాలి. కాకపోతే ఈ విషయంలో వేరే కేసులలో అయితే ఏ విధంగా అయితే తీవ్రమైన చర్యలు జరుగుతుందో ఈ కేసులో కూడా అలాగే జరగాలి. సో అలాంటివి ఇప్పటి వరకు అయితే అలాంటి చర్యలు ఏవి కూడా పోలీసు వాళ్ళు తీసుకోలేదు. అండ్ మోర్ ఓవర్ నాట్ ఓన్లీ దాట్, కావాలని ఇప్పుడు వాళ్ళ మధ్య ఒక 4 పేజీల కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ చదివితే చాలా క్లియర్ గా ఎంత తీవ్రమైన లైంగిక వేధింపులకి ఒక మైనర్ బాలిక గురైందో చాలా క్లియర్ గా ఉంది. సో ఆ కంప్లైంట్ కంటెంట్స్ ప్రకారము ప్రొవిజన్ ఆఫ్ లా సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపోజ్ చేయాలి ఎఫ్ఐఆర్ లో. బట్ ఎఫ్ఐఆర్ లో ఇంపోజ్ చేసిన సెక్షన్స్ కి ఆ కంప్లైంట్ లో ఉన్న కంటెంట్స్ కి అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. కావాలని చెప్పి ఆ సెక్షన్స్ ని డైల్యూట్ చేయడం కూడా జరిగింది. మరి ఈ విషయంలో కూడా సీఎం గారు మరి స్పందించి మరి తీవ్రమైన ఏదైతే చట్టం ఉందో, ఏదైతే సెక్షన్స్ చట్ట ప్రకారం ఎలాంటి సెక్షన్స్ ఇంపోజ్ చేయాలో మరి అవి కూడా చేయాల్సిందే అని చెప్పేసి మరి మనం డిమాండ్ చేస్తున్నాం అతను. రైట్, థ్యాంక్ యూ లలిత గారు.